హాయ్ హలో మీరు ఇప్పుడు నేర్చుకునేది సైబర్ సెక్యూరిటీ. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? Cyber security is the practice of protecting systems, networks, data from digital attacks, unauthorized access or damage. It ensures the confidentiality, integrity and availability of information. అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు నేర్చుకోవాలంటే మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం వల్ల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, సిస్టమ్స్ని, నెట్వర్క్స్ని ఫ్రమ్ సైబర్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ నుంచి, హ్యాకింగ్ నుంచి, మాల్వేర్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో సొంత బిజినెస్లు, గవర్నమెంట్ ఒక రిలేటివ్స్ వాటిల్లో ప్రతి దాంట్లో కూడా హ్యాకింగ్ అనేది జరగడం కామన్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా సైబర్ సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, కీ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రొటెక్ట్స్ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ డిజిటల్ థ్రెట్స్ అండ్ ఫ్రాడ్స్. నెక్స్ట్ చిన్నగా చెప్పుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సేఫ్టీ అండ్ ప్రైవసీ అండ్ స్టెబిలిటీ ఇన్ ది మోడర్న్ డిజిటల్ ఏజ్. సైబర్ సెక్యూరిటీలో ఇంపార్టెన్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి, డొమైన్స్. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ ఫీల్డ్ with several specialized domains, each focusing on different aspects of protecting information and systems. Here are the main cybersecurity domains commonly recognized in the industry: network security, application security, information security, identity and access management, cloud security, security operations, governance, risk and compliance అంటే GRC, security testing and ethical hacking, user education and awareness. నెక్స్ట్ లాస్ట్లీ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఇందులో ప్రతి దాని గురించి కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా ఫామ్లో ఉన్న జాబ్స్. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి? ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ, confidentiality and availability of data and resource as they are transmitted across or accessed via networks. Includes firewalls, IDS, IPS, VPNs, secure network and architectures and network access control. Application security లో గోల్ ఏంటంటే ensure that software and applications are free from threats and vulnerabilities. Next, information security data ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో గోల్ ఏంటంటే ప్రొటెక్ట్ ది కాన్ఫిడెన్షియలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, CIA ట్రైడ్ ఆఫ్ డేటా బోత్ ఇన్ స్టోరేజ్ అండ్ ఇన్ transmit. Identity and access management, IAM. Next, cloud security operations, governance, risk compliance అంటే GRC. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్స్లో కూడా GRC అన్నది మంచి ఫామ్లో ఉంది. నెక్స్ట్, సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ప్రతిదీ కూడా సైబర్ సెక్యూరిటీ అంటే ఎథికల్ హ్యాకింగ్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇందులో ఐడెంటిటీ వల్నరబిలిటీ బిఫోర్ మాలిసియస్ అటాక్స్ డూ. CIA tried is a key concept in cybersecurity that helps guide how organization protects information and systems. CIA stands for confidentiality and I for integrity and A for availability. Principles and focus and example. Confidentiality, keep data secure. Example, encryption and passwords. Integrity, keep data accurate. Example, hashing, checksums. Availability, keep systems running. Example, backups, firewalls and load balancing. Vulnerability అంటే ఏంటి? అసలు ఏ వీక్నెస్ or flaw in a system.
process or design that cloud is exploited. Example, an outdated software version with a known security bug. సింపుల్గా చెప్పాలంటే థింక్ ఆఫ్ వెనరబిలిటీ యాజ్ ఏ అన్లాక్ డోర్ ఆర్ క్రాక్ ఇన్ ది వాల్. ఒక డోర్ ఓపెన్ చేస్తున్న డోర్ కానీ లేకపోతే పగిలున్న గోడ కానీ అనుకోవాలి. ఎందుకు? వాటి నుంచే కదా థ్రెట్ అంటే ఏంటి? థ్రెట్ అన్నది ఏంటంటే థ్రెట్ ఈజ్ ఏ పొటెన్షియల్ డేంజర్ ఆర్ సంథింగ్ దట్ కుడ్ ఎక్స్ప్లాయిట్ ఇన్ వెనరబిలిటీ. A threat is a person or event that wants to walk through that unlocked door. ఓపెన్ చేసిన డోర్ అంటే ఎవరైతే ఏ పర్సన్ అయితే మూవ్ అవుతారో ఆ మూవ్ అయ్యే దాన్ని థ్రెడ్ అంటారు. థ్రెడ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్లీ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ మాల్వేర్, ఫిషింగ్, మ్యాన్ ఇన్ మిడిల్, డిస్ట్రిబ్యూటెడ్, డైనెన్షియల్ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ brute force, SQL injections, DNS attacks, malware attacks అంటే ఏంటంటే malware stands for malicious software. It is an any program or file created to harm, steal, spy or disrupt computers, networks and data. Why is malware dangerous? It is steal personal information. It can destroy or lock files. It may slow down or crash your device. It can give hackers control of your system ni hackers control ki ఇచ్చే ఒక ఛాన్స్ ఉంది ఈ మాల్వేర్ నుంచి. మాల్వేర్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. వైరస్ ఉంది, వామ్స్ ఉంది, ట్రోజన్ హార్స్ ఉంది, రాన్సమ్వేర్ ఉంది, స్పైవేర్ ఉంది, హ్యాడ్వేర్ ఉంది, రూట్ కిట్ ఉంది, కీలాగర్ ఉంది. నెక్స్ట్ ఫిషింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సైబర్ అటాక్ వేర్ అటాకర్స్ ట్రై టు trick people into giving away sensitive information like passwords, bank or credit card numbers, personal identity details like other social security networks. Brute force attack is a hacking method where an attacker treats every possible combination of characters to guess a password, a pin, a secure encryption key. It's like trying every key on keychain until one opens the lock. Types of brute force attacks: simple brute force and dictionary attacks. Next, credential stuffing, hybrid attacks. These are types of cyber attacks, brute force attacks. ఇది నా ఫస్ట్ వీడియో గురించి కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఎట్లా మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అని మళ్ళీ రెక్టిఫై చేసుకునేలాగా నాకు కామెంట్స్లో చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.